చాలామంది ఏమంటారంటే, నేను నమ్మాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, పరలోకం నాకు తప్ప ఎవరికి వచ్చిద్దని. పోదు, అన్నం పెట్టుకుంటావు, భోజనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు, కూర వేసుకుంటావు, ఇక అప్పటి నుంచి ఏం చేయవా? అన్నం తిన్నాను. క్రైస్తవుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరుద్ధానం ప్రతి ఒక్కరికి వచ్చిద్ది. ఈ పునరుద్ధానం జరిగేటప్పుడు, యేసు రెండో రాకడలో వచ్చేటప్పుడు మనము తీర్పుకి వెళ్ళిపోవటానికి సిద్ధంగా చనిపోతున్నావా, లేదంటే నిత్య జీవానికి వెళ్ళిపోవటానికి చనిపోతున్నావా? ఈ పునరుద్ధానంలో మనం పరలోకానికి వెళ్ళాలి అని ఆలోచన కలిగి యేసుని వెంబడిస్తున్నావా, లేదంటే ఈ 60-70 సంవత్సరాల అవసరతల తర్వాత ఎవరు చూసారులని ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసం క్రీస్తుని వెంబడించు అని సాతాను చెప్పినటువంటి మాటల్ని అంగీకరించి ఈ 60-70 సంవత్సరాల కోసం వెంబడిస్తున్నావా? ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసం నువ్వు కానీ క్రీస్తుని వెంబడిస్తే నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. నువ్వు లేచిన మరుక్షణమే నరకానికి పోతావు అంటున్నాడు. నిత్యంగా హేయులు నిందల పాలవటానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనం నిత్యంగా హేయులు అవటానికి, నిందల పాలవటానికి మనం వెళ్ళకూడదు. మనం బైబిల్లో ఉన్నటువంటి పెద్దలు, బైబిల్లో ఉన్నటువంటి మరి స్కాలర్స్, పెద్ద వారు ఉన్నారు. అబ్రహాం గారు, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా పెద్దవారు. వీరు దేని యందు బ్రతికి, భూమి మీద బ్రతికి ఉండి కూడా మృతులకు పునరుద్ధానం కలిగిద్దని ఎరిగిన వారై తమ జీవితాలని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నారు. మేము చనిపోయినా కానీ దేవుడు మమ్మల్ని లేపుతాడనే మంచి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. ఈ శరీరాన్ని ఆస్వాదం చేసుకోలేదు, ఈ శరీర అవసరతలు, ఈ శరీర కోరికలు వాళ్ళు ఏం తీర్చుకోలేదు. సంపూర్ణంగా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. మనం కూడా వారి వలె మనం గుర్తెరగాలి దేవుణ్ణి. మనం కూడా చనిపోయినాక దేవుడు మనం లేపుతాడు. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? చనిపోయిన తర్వాత పునరుద్ధానం కోసం, నిత్య జీవం కోసం అని మనం గుర్తెరిగి, మరి పునరుద్ధానము అవ్వాలి అంటే, యేసు మనం లేపి పరలోకం ఇవ్వాలి అంటే క్రీస్తు వలె బ్రతకాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమంటారంటే, నేను నమ్మాను, నేను బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, పరలోకం నాకు తప్ప ఎవరికి వచ్చిద్దని. నిజమే? ఆదివారం చర్చికి వెళ్తే, నువ్వు నమ్మితే, నువ్వు బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తావా? కుదరదు కదా ఆ మాట. అసలు బైబిల్ సరిపోదు ఆ మాట. అర్థమైందా? బైబిల్కి సరిపోదు. అన్నం పెట్టుకుంటావు, భోజనం ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు, కూర వేసుకుంటావు, ఇక అప్పటి నుంచి ఏం చేయవా? అన్నం తిన్నాను అనుకుంటావా? అక్కడ మాత్రం మనం అనుకుంటాం. మనం అనుకోం. అన్నం పెట్టుకొని, కూర పెట్టుకొని, నేను తిన్నాను పల్లి పక్కన పెడతావా? అయితే ఇక్కడ మాత్రం దేవుడి దగ్గర మాత్రం బాప్తీసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నారు. అది కుదరని పని. బాప్తీసం ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి మనందరము క్రీస్తుని పోలి నడుచుకోవాలంటున్నాడు. పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటేనే నువ్వు సమాధుల నుంచి లేచిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు. నీలో క్రీస్తు లేకపోతే, లోక ఆశలుండి నువ్వు చచ్చిపోతే మాత్రం నువ్వు తిరిగి లేస్తావు, కానీ నిశ్చయముగా నరకానికి వెళ్ళిపోతావు. నీ మహిమ దేహము, నీకు ఇచ్చినటువంటి మహిమ దేహము నిత్యముగా నిందల పోలైపోద్ది. యుగాలు అగ్నికి ఆహుతైపోద్ది. బాధను అనుభవిస్తావు అక్కడ. అందుకని ఏం చేయాలంటే గుర్తించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు వాళ్ళు దేని మీద నిరీక్షణ గలవారు ఉన్నారు, దేనికోసం వాళ్ళు ఎదురు చూశారో, ఆ పునరుద్ధానం కలగాలని భూమి మీద ఏం చేశారో అలాంటి పని మనం కూడా చేయటానికి జ్ఞాపకం చేసుకోవాలి.